హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఇవాల్టి వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి ఆనకట్టల గురించి. రీసెంట్గా ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి నీరు, పర్యావరణం, ఆరోగ్య వ్యవహారాల పరిశోధన సంస్థ అన్నది వాతావరణ మార్పులు మరియు ఆనకట్టలు పాతబడిపోవటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 58,500 భారీ ఆనకట్టల్లో చాలా వరకు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి అనేసి చెప్పటం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి భారీ ఆనకట్టల్లో 55% చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాల్లోనే ఉన్నాయి. వీటిలో చాలా ఆనకట్టల వయసు త్వరలోనే 50 ఏళ్లకు చేరుతుంది. ప్రస్తుతానికి భారతీయ డ్యాంల యొక్క సగటు వయసు 42 సంవత్సరాలన్నమాట. కేంద్ర జల సంఘం గణాంకాల ప్రకారం మన భారతదేశంలో 2019 సంవత్సరం నాటికి మొత్తం 5,334 భారీ ఆనకట్టలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే కొత్తగా 411 నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆనకట్టలన్నింటికీ సంబంధించి భారీ ఆనకట్టలకు తోడు వేలాది చిన్న చిన్న ఆనకట్టల్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. అయితే వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయ లోపాలు లేకుండా భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ డ్యాంల మీద వాతావరణ మార్పులు చూపించేటటువంటి ప్రభావాన్ని గమనించుకుంటూ క్రమం తప్పకుండా తనిఖీలు, మరమ్మతులు లాంటి నివారణ చర్యలు తీసుకోవాలి. పర్యావరణానికి, ఇతర జీవరాశులకి ముప్పు వాటిల్లకుండా అరికట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేసి ఆర్టికల్లో ఇస్తున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. వాతావరణ మార్పులు, ఆనకట్టలు పాతబడిపోవటం వల్ల ప్రపంచంలోని 58,500 భారీ ఆనకట్టల్లో అత్యధికం ప్రమాదంలో ఉన్నాయి అనేసి ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఏ సంస్థ తన యొక్క నివేదికలో తెలిపింది. ఏ సంస్థ? మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భావ ప్రకటనకి సంబంధించి. మన రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛని మనకి ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ మాట్లాడుతూ భారత ప్రభుత్వానికి అలాగే మైక్రో బ్లాగింగ్ మాధ్యమమైనటువంటి ట్విట్టర్కి మధ్య ఏర్పడినటువంటి ఘర్షణ వాతావరణం గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఇటీవల టూల్ కిట్ అనేసి దాని మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత దేశంలో అలజడిని సృష్టించేందుకు కొంతమంది సామాజిక వేదికని దుర్వినియోగం చేస్తున్నారు అనేసి కేంద్రం హెచ్చరించడం జరిగింది. ఇటీవల ట్విట్టర్ ఉన్నతాధికారులకి కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి హెచ్చరించడం జరిగిందనమాట. ఇందులో భాగంగా మాట్లాడుతూ ట్విట్టర్ ఏమంటుంది, పౌర ఉద్యమకారులు అలాగే సమాచార సాధనాలు రాజకీయవాదుల యొక్క అభిప్రాయాలు ప్రసారం కాకుండా అడ్డుకొని ఉండాలి అంటే అది వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటి ప్రాథమిక హక్కును అతిక్రమించినట్టే అవుతుంది అనేసి ట్విట్టర్ వాదిస్తోందనమాట. కానీ మనం ఏమంటున్నాము, అలా కాదు, ఇది మా భారతదేశం యొక్క ప్రజాస్వామ్య సాంప్రదాయాల మీద, సార్వభౌమత్వం మీద ప్రభావం అనేది చూపిస్తోంది అనేసి ఇటువైపు వాదిస్తూ ఉన్నారనమాట. అయితే మన భారత పౌరులకి రాజ్యాంగం అనేది మనకి హయ్యెస్ట్ కాబట్టి చట్టానికి, రాజ్యాంగ సూత్రాలకి సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో అదే మనకి కరెక్ట్ అనమాట. దీన్ని మార్చేటటువంటి సత్తా అనేది ఏ కంపెనీలకి లేదు. భారత పౌరులమైనటువంటి మనకే ఆ సర్వాధికారాలు, సర్వ హక్కులు అనేవి ఉన్నాయి అనేసి ఈ ఆర్టికల్లో చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భావ ప్రకటన స్వేచ్ఛని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అధికరణ కల్పిస్తుంది? ఏ అధికరణ అంటే ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆర్టికల్ 19(1)A ఏదైతే ఉందో ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నది చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గుజరాత్లో ఉన్నటువంటి గిర్ అభయారణ్యం ఏదైతే ఉందో ఇందులో 2 ఏళ్లలో దాదాపు 200 సింహాలు మృతి చెందాయి అనేసి 2019లోనే రాష్ట్ర శాసనసభలో ఒక ప్రశ్నకు జవాబుగా ప్రభుత్వం చెప్పటం జరిగిందనమాట. దీనికి సంబంధించి సింహాలని కాపాడడానికి చర్యల్ని సరిగ్గా తీసుకోవటం లేదు అనేది ఈ ఆర్టికల్ అనమాట. కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేటటువంటి ఒక వైరస్ అనేది ఈ సింహాల పాలిట మృత్యుపాశంగా మారింది. 1994 సంవత్సరంలో ఆఫ్రికాలో ఈ వైరస్ 1000కి పైగా సింహాల యొక్క చావుకు కారణమైందనమాట. కొన్నేళ్లుగా గుజరాత్ అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణులకు కూడా ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది సోకింది. దీంతో 2 ఏళ్లకు ముందే అమెరికా నుంచి టీకా తీసుకొచ్చి సింహాలకి వేశారు. అయినా కూడా మరణాలు అనేది ఆగటం లేదు. సింహాల సర్వే ప్రకారం సింహాల సంఖ్య 2005 నాటికి 359 ఉంటే 2015 నాటికి 523కు పెరిగింది. తర్వాత అంటే ఈ సర్వేని 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారనమాట. తర్వాత 2020లో చేసినటువంటి సర్వే ప్రకారం సింహాల సంఖ్య అనేది మొత్తం 674కి చేరింది అనేసి గుర్తించటం జరిగింది.
గత 5 సంవత్సరాల్లోనే సింహాల సంతతి అనేది 20% పెరిగింది అనేసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్రికా సింహాల తర్వాత అంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఆసియా సింహాలు అత్యధికంగా ఉన్నది ఈ గిర్ అభయారణ్యంలోనే అన్నమాట. ఈ గిర్ అభయారణ్యంలో సింహాల యొక్క మరణాలకు సంబంధించి గుజరాత్ హైకోర్టు అనేది 2008లోని సుమోటో కింద స్వీకరించి విచారణ చేయటం జరిగింది. ఇందులో భాగంగా వన్యప్రాణుల రక్షణకి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించటం జరిగింది. అయినా ప్రభుత్వ పరంగా చర్యలు మాత్రం సరిగ్గా చేపట్టడం లేదు. దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ సమస్య మీద ప్రభుత్వం వెంటనే దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సింహాల సర్వే 2020 ప్రకారం మన దేశంలో సింహాల సంఖ్య అనేది ఎంత? 674గా ఉంది. గిర్ అభయారణ్యం అనేది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లో మొత్తం 8 జిల్లాల్లో ఈ గిర్ అభయారణ్యం అనేది విస్తరించి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా మరియు జపాన్ దేశాలు ఏదైతే క్వాడ్ లేదా చతుర్భుజం కూటమి అనేది ఉందో దీని యొక్క శిఖరాగ్ర సమావేశాన్ని మార్చి 12వ తేదీన వర్చువల్ విధానంలో నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ చతుర్భుజ కూటమి యొక్క భేటీని ఆయా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల స్థాయిలో నిర్వహిస్తే తొలిసారిగా ఇప్పుడు దేశాధినేతల స్థాయిలో జరపనున్నారు. ఈ భేటీలో కరోనా మహమ్మారి గురించి, ఆర్థిక సంక్షోభం గురించి, వాతావరణ మార్పులు లాంటి ప్రపంచ సవాళ్ల మీద చర్చించబోతూ ఉన్నారు. అంతేకాకుండా వ్యూహాత్మకమైనటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా అవలంబిస్తున్నటువంటి ఆధిపత్య ధోరణి మీద ఈ భేటీలో చర్చ జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. క్వాడ్ లేదా చతుర్భుజ కూటమి దీని యొక్క భద్రతా సదస్సు యొక్క వర్చువల్ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరగనుంది? ఎప్పుడు? మార్చి 12, 2021లో ఈ క్వాడ్ భద్రతా సదస్సు యొక్క వర్చువల్ శిఖరాగ్ర సమావేశం అనేది జరగబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రేపటి నుంచి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మన దేశంలో 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాల్లో భాగంగా మార్చి 12వ తేదీ నుంచి 2022 ఆగస్టు 15వ తేదీ వరకు మొత్తం 75 వారాల పాటు ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరపబోతూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ అమృత్ మహోత్సవ్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి మన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మొత్తం 259 మంది సభ్యులతో ఒక జాతీయ కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు? 2021 మార్చి 12వ తేదీ నుంచి 2022 ఆగస్టు 15వ తేదీ వరకు మొత్తం 75 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్గా నియమితులైనటువంటి తొలి మంత్రిగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నిలిచారు. హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి అనురాగ్ ఠాకూర్ ఈయన 2016 జూలైలో ఈ ప్రాదేశిక సైన్యం లేదా టెరిటోరియల్ ఆర్మీలోకి లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. రీసెంట్గా ఆయనని 124వ సిక్ రెజిమెంట్లో కెప్టెన్గా పదోన్నతి పొందారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? భారత టెరిటోరియల్ ఆర్మీ లేదా భారత ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాకి రెగ్యులర్ కమిషన్డ్ ఆఫీసర్గా పదోన్నతి పొందినటువంటి కేంద్ర మంత్రి ఎవరు? అనురాగ్ ఠాకూర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత నౌకాదళంలోకి స్కార్పిన్ శ్రేణికి చెందినటువంటి జలాంతర్గామి అయిన INS కరంజ్ అనేటటువంటిది చేరింది. ముంబైలో జరిగినటువంటి కార్యక్రమంలో దీన్ని సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఇటీవల భారతదేశ నావికాదళంలో ప్రవేశపెట్టబడిన 3వ స్కార్పిన్ క్లాస్ జలాంతర్గామి ఏది? INS కరంజ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ త్వరలో అత్యంత ఖరీదైనటువంటి ఆయుధ ఒప్పందాన్ని అమెరికాతో చేసుకోబోతోంది. 30 MQ-9B సైనిక డ్రోన్లని కొనుగోలు చేయబోతుంది. ఒక్కొక్క MQ-9B డ్రోన్ అనేది 48 గంటలు గాలిలో ప్రయాణించగలదు. మొత్తం 1700 కేజీల పేలుడు పదార్థాలను మోయగలదు. దీనికి సంబంధించి మొత్తం 22,000 కోట్లు అంటే $3 బిలియన్ విలువైనటువంటి ఈ సైనిక డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో ఒప్పందం చేసుకోబోతోంది భారత్. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 30 MQ-9B సైనిక డ్రోన్ల కొనుగోలుకై భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది? ఏ దేశంతో? అమెరికా.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి IFS 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక ప్రకారం కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీస్ వినియోగం అనేది బాగా పెరిగింది. COVID-19 దృష్ట్యా భారత్ సహా ప్రముఖ దేశాల్లో చెల్లింపుల్లో చాలా మార్పులు వచ్చాయి అనేసి చెప్పటం జరిగింది. ఈ క్రమంలోనే 2020లో దాదాపు $60 బిలియన్ ఉన్నటువంటి భారతీయ కామర్స్ మార్కెట్ విలువ అన్నది 2024కు వచ్చేసరికి $111 బిలియన్ చేరొచ్చు అనేసి అంచనా వేయటం జరిగింది. రాబోయే 4 ఏళ్లలో 84% వృద్ధి ఉండొచ్చు అనేసి అంచనా వేయటం జరిగింది. ఈ IFS నివేదిక ముఖ్యాంశాలు ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల్లో సర్వే చేసింది. భవిష్యత్ చెల్లింపుల మీద అధ్యయనం చేయటం జరిగింది. గత ఏడాది పెరిగినటువంటి డిజిటల్ వాలెట్స్, క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల వినియోగం గురించి, 2024 నాటికి ఆన్లైన్ చెల్లింపుల్లో డిజిటల్ వ్యాలెట్ల వాటా 47% పెరుగుతుంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో ఏటా 13% చొప్పున కామర్స్ మార్కెట్ అనేది వృద్ధి చెందుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో మొబైల్ షాపింగ్ వార్షిక వృద్ధి అనేది 21%గా ఉంటుంది అనేసి అంచనా వేయటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఫిన్టెక్ సంస్థ IFS 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక అంచనా ప్రకారం 2024లో భారతీయ కామర్స్ మార్కెట్ విలువ ఎంత ఉండొచ్చు? $111 బిలియన్ లేదా 8,10,300 కోట్ల రూపాయలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మొత్తం 423 కోట్ల రూపాయలతో వచ్చే మే నాటికి రామగుండంలో 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తామనేసి NTPC దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పటం జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రిలో 25 మెగావాట్లు, కేరళలో ఉన్నటువంటి కాయంకులంలో 92 మెగావాట్లలో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ని రామగుండంలో ప్రారంభించబోతున్నారు? 100 మెగావాట్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రికార్డు స్థాయిలో తెలంగాణలో పంటల దిగుబడి అనేది పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2.5 కోట్ల టన్నుల వరి ధాన్యం అనేది ఇప్పుడు ప్రొడ్యూస్ అయింది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి తీరు అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో రెండింటిలో కలిపి మొత్తం తెలంగాణలో 2.5 కోట్ల టన్నుల వరి ధాన్యం అనేది దిగుబడి అనేది వస్తుంది అనేసి వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటల సాగు విస్తీర్ణం అనేది భారీగా పెరగటంతో దిగుబడులు కూడా భారీగా పెరుగుతాయని అంచనా వేసింది. దేశంలో ఈ ఏడాది పంటల యొక్క దిగుబడి ఎలా ఉంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజలు మరియు ఆహార ధాన్యాలు, పత్తి గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రికార్డు స్థాయిలో పంటల దిగుబడి ఏ సంవత్సరంలో వచ్చింది? ఏ సంవత్సరంలో? 2020-21కి సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రికార్డు స్థాయిలో దిగుబడి అనేది వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అనేటటువంటి అవార్డులను ఇవ్వబోతున్నారు. వీటికి సంబంధించి సేవా మిత్రకైతే మొత్తం 2,18,115 మందికి ఈ సేవా మిత్ర అవార్డుని, 10,000 రూపాయల మనీని, సర్టిఫికేట్, షాల్వా మరియు బ్యాడ్జ్ని ఇస్తారు. సేవారత్న కింద మొత్తం 4,000 మందికి అవార్డుని, 20,000 రూపాయలని, సర్టిఫికేట్, షాల్వా, బ్యాడ్జ్, మెడల్ని ఇస్తారు. అదే సేవా వజ్ర అవార్డు కింద మొత్తం 875 మందికి 30,000 రూపాయల మనీ, సర్టిఫికేట్, షాల్వా, బ్యాడ్జ్, మెడల్ని ఇవ్వటం జరుగుతుంది. టోటల్గా 2,22,990 మంది గ్రామ వార్డు వాలంటీర్లకి ఈ సేవా అవార్డు లభించబోతున్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా పురస్కారాల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లండన్కి చెందినటువంటి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించినటువంటి ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2021. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది అత్యుత్తమ స్థానాన్ని సాధించింది. ఈ ర్యాంకింగ్స్లో ప్రపంచ స్థాయిలో మొత్తం 606 యూనివర్సిటీలు స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో మన భారతదేశం నుంచి 63 యూనివర్సిటీలు స్థానం పొందాయి. వీటిలో ఏపీ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది అంతర్జాతీయ స్థాయిలో 251 నుంచి 300 కేటగిరీలో స్థానం పొందింది.
దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రకటించినటువంటి ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ 2021. ఇందులో మన భారతదేశం నుంచి ఎన్ని యూనివర్సిటీస్ స్థానం పొందాయి? మొత్తం 63 యూనివర్సిటీలు స్థానం పొందాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 350 కోట్ల రూపాయలతో సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో మొత్తం 20 ఎకరాల్లో 133 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అనేటటువంటి దాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి ప్రారంభించటం జరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా చిన్న పరిశ్రమలకి మరింత ఊతమిచ్చేలాగా వీటిని తీసుకురాబోతున్నారు. నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖలో ఈ టెక్నాలజీ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 ఎకరాల్లో మొత్తం 133 కోట్ల రూపాయలతో ఇటీవల ఎక్కడ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు? ఎక్కడ? విశాఖపట్నం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార వ్యవస్థ గురించి. ప్రపంచ ఆహార సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో 9% మంది తీవ్ర ఆకలి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇందులో 37% కేవలం దక్షిణాసియాలోనే ఉన్నారు. వీళ్ళలో 1/3 వంతు ఒక్క భారత్లోనే ఉన్నారు. లాక్డౌన్ వల్ల ఆహారం అందుకోలేక కోట్లాది మంది కుటుంబాలకి ప్రభుత్వం ఆసరా ప్రకటించినా కూడా అందరికీ సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ఆహారం అనేది అందటం లేదు. పెరిగిపోతున్నటువంటి జనాభాకి తగినట్టుగా ఆహార భద్రత అనేది లేదు, ఆహార ఉత్పత్తి అనేది జరగటం లేదు. మనం 2030 నాటికి ఏదైతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా పేదరిక నిర్మూలనతో పాటు ఆకలి సమస్యను కూడా ప్రస్తావించామో దాన్ని మనం చేరుకోవాలి అంటే దానికి తగినట్టుగా ప్రభుత్వ విధానాలు అనేవి రావాలి. ప్రకృతి సేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. సమతుల్యమైనటువంటి ఆహారం అందాలి అన్నా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది బలపడాలి అన్నా కూడా ఆహార ఉత్పత్తి వైవిధ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఆర్టికల్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆహార భద్రతకై తీసుకున్నటువంటి చర్యల్ని చూడండి. అసలు ఆహార భద్రత లేదా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక దేశానికి ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు అంటే అగ్రికల్చర్ సెక్టార్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫుడ్ ప్రైజెస్ని కంట్రోల్లో ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎకనామిక్ గ్రోత్ని పెంచుతుంది, జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా పావర్టీని రెడ్యూస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ట్రేడ్ ఆపర్చునిటీస్ని పెంచుతుంది. అలాగే గ్లోబల్ సెక్యూరిటీ మరియు స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. హెల్త్ మరియు హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అయితే మన దేశంలో 1943 సంవత్సరంలో ఏదైతే బెంగాల్ ఫెమైన్ అనేది వచ్చిందో, అంటే బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఉన్నప్పుడు బెంగాల్ ఫెమైన్ అనేది వచ్చినప్పుడు మన దేశంలో దాదాపు 2 నుంచి 3 మిలియన్ పీపుల్ మంది స్టార్వేషన్తో చనిపోయారు. తర్వాత లేట్ 1960స్లో అలాగే ఎర్లీ 1970స్లో గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి వచ్చింది. ఆ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన దగ్గర ఫుడ్ అండ్ ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరిగింది. దాంతో మనము డెఫిసిట్ నుంచి సర్ప్లస్ స్టేట్గా మారాము. అలాగే గ్రీన్ రెవల్యూషన్తో పాటు వైట్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ అన్నటువంటివి 1970s మరియు 1980s టైంలో రావటం జరిగిందనమాట. దీని తర్వాత మన దగ్గర మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. ప్రస్తుతం మనము లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట మిల్క్కి సంబంధించి. తర్వాత 2000వ సంవత్సరం ఆ టైంలో బీటీ కాటన్ అనేటటువంటిది, అంటే ఇండస్ట్రియల్ యూజ్కి సంబంధించి బీటీ కాటన్ అనేసి, పౌల్ట్రీకి సంబంధించి, అలాగే మొక్కజొన్న, హైబ్రిడ్ మొక్కజొన్నలు ఇలాంటివన్నీ రావడంతో మనం 2007-2008 సంవత్సరానికి వచ్చేసరికి లార్జెస్ట్ కాటన్ ఎక్స్పోర్టర్గా మనమే ఉన్నామన్నమాట. అయితే ఆహార భద్రత కోసం ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటి? క్లైమేట్ చేంజ్ అన్నది ఒక ఛాలెంజా, అలాగే రిమోట్ ఏరియాస్ని చేరుకోవటం అనేది ఇంకొక ఛాలెంజ్, అలాగే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అనేది పెరిగిపోవటం ఇంకొక ఛాలెంజ్, అలాగే ఓవర్ పాపులేషన్, పావర్టీ, ఎడ్యుకేషన్ లేకపోవటం, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండటం ఇవన్నీ ఒకటి. అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేదు, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు. బయోఫ్యూయల్స్ అనేసి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, అంటే ఎనిమీస్ తోటి ఫుడ్ సప్లైస్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ అనేది ఉన్నాయి. అలాగే న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ని మానిటర్ చేయకపోవటం అనేది ఒక ప్రాబ్లం. అలాగే ఫుడ్ న్యూట్రిషన్ పాలసీస్ మన దగ్గర సరిగ్గా లేవు, అంటే వేరియస్ మినిస్ట్రీస్ మధ్య ఇంటర్ సెక్టరల్ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా లేదు. ఇవి మాత్రమే కాదు, కరప్షన్, ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీకి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. అయితే మన గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఫుడ్ సెక్యూరిటీ కోసం?
ఇనిషియేటివ్స్. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. దీన్ని ఎప్పుడు తీసుకురావటం జరిగింది? 2007వ సంవత్సరంలో దీన్ని ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. దీని కింద రైస్, వీట్, పల్సెస్, అలాగే కోర్స్ సెరల్స్, కమర్షియల్ క్రాప్స్ వీటన్నింటి ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయడం లక్ష్యంగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అదే సంవత్సరంలో అంటే 2007వ సంవత్సరంలోనే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే. 100% సెంట్రల్ అసిస్టెన్సే దీనికి అందించడం జరుగుతుంది. దీని కింద అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పెంచాలి, అది కూడా డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ వైడ్ అగ్రికల్చరల్ ప్లాన్ని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అన్నటువంటి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రెమ్యూనరేటివ్ అప్రోచెస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దాన్ని మనం రాఫ్తార్ అనేసి పిలుస్తూ ఉంటాం. రాఫ్తార్ అంటే ఏంటి? రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రిజర్వేషన్ అనేసి. దీనిని 3 సంవత్సరాల పాటు అంటే 2017-18 నుంచి 2019-20 వరకు మొత్తం 3 సంవత్సరాల పాటు దీనిని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రిజర్వేషన్ అన్నటువంటి పేరుతో ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని మార్చటం జరిగింది. ఇవి మాత్రమేనా? ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఈ మార్కెట్ ప్లేస్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్, పామ్ ఆయిల్ అండ్ మెయిజ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా 2017వ సంవత్సరంలో ఇరిగేషన్ అండ్ సాయిల్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే మిడ్ డే మీల్స్ స్కీమ్ని తీసుకొచ్చారు. అంగన్వాడీ సిస్టమ్స్లో ప్రెగ్నెంట్కి అలాగే లాక్టేటింగ్ మదర్స్కి కూడా రేషన్ని ఇస్తూ రావటం, అలాగే సబ్సిడైజ్ గ్రెయిన్ని బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించటం, అలాగే ఫుడ్ ఫోర్టిఫికేషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఏవైతే న్యూట్రిషన్ వాల్యూస్ అందులో తక్కువగా ఉంటాయో వాటిని యాడ్ చేసి ఆ ఫుడ్ని మార్చడాన్ని మనం ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటాము. ఇవన్నీ కాకుండా 2013వ సంవత్సరంలో మళ్ళీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద రూరల్ పాపులేషన్లో 75%, అర్బన్ పాపులేషన్లో 50% సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ని టీపీడీఎస్ అంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పొందటం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఏమేంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటి దాన్ని యునైటెడ్ నేషన్స్ అన్నది 1945వ సంవత్సరంలో ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా తీసుకురావటం జరిగింది. దీని కింద హంగర్ని ఎలిమినేట్ చేయటం, ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఎలిమినేట్ చేయటం, మాల్ న్యూట్రిషన్ని తగ్గించటం ఇవన్నీ లక్ష్యంగా ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ని యునైటెడ్ నేషన్స్ స్థాపించటం జరిగింది. అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని 1963వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అన్నది తీసుకురావటం జరిగింది. దీని కింద హంగర్ని వరల్డ్ వైడ్గా కంబాట్ చేయటం కోసం కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చేందుకు ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్నదాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని 1977వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద రూరల్ పావర్టీని తగ్గించడం, అలాగే పూర్ రూరల్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెవలప్ చేయటం కోసం వర్క్ చేయటం, దాని ద్వారా పావర్టీని, హంగర్ని మరియు మాల్ న్యూట్రిషన్ని ఎలిమినేట్ చేయటం ఈ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ యొక్క లక్ష్యం అన్నమాట. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ కూడా ఫుడ్ ప్రాజెక్ట్స్ మరియు ప్రోగ్రామ్స్కి ఫండింగ్ అనేది ఇస్తూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1972వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్కి సంబంధించి ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది చూసుకుంటుంది. ఈ యుఎన్ఈపీ అడ్రస్ చేసేటటువంటి టాపిక్స్లో ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా ఒకటనమాట. అలాగే ఇప్పుడు ఎస్డిజీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ముందర ఎండిజీస్ అనేవి ఉండేవి. అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఉండేవి. ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో గోల్ 1 అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్ 1 అన్నది ఈ హంగర్ని 2015వ సంవత్సరం నాటికి హంగర్ని రూపమాపాలి అన్నటువంటి లక్ష్యంతో మిలీనియం డెవలప్మెంట్ గోల్ 1గా ఇది ఉండేదన్నమాట. 2012వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ జీరో హంగర్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది.
జీరో హంగర్ ఛాలెంజ్ అనేటటువంటి దాన్ని Rio+20 వరల్డ్ కాన్ఫరెన్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ జీరో హంగర్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఒక గ్లోబల్ మూమెంట్గా తీసుకొచ్చి ఒక జనరేషన్ మారేసరికి హంగర్ అనేది లేకుండా చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ జీరో హంగర్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఏవైతే SDGs ఉన్నాయో ఈ SDGలో గోల్ 2 అన్నమాట. గోల్ 2 అన్నది హంగర్ గురించి చెప్తుంది. ఇవన్నీ కూడా ఆహార భద్రతకై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అలాగే మన ఇండియా తీసుకున్నటువంటి చర్యలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్నటువంటి కోవిషీల్డ్ టీకా 4.5 కోట్ల డోసుల్ని ఫిబ్రవరి నుంచి మే మధ్య పాకిస్తాన్కి భారత్ పంపబోతోంది. గవి అనేటటువంటి వ్యాక్సిన్ అలయన్స్ ఏదైతే ఉందో యునైటెడ్ గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ అనేటటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్కి మేడ్ ఇన్ ఇండియా టీకా అనేది సరఫరా అవుతోంది. పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ గవి అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ వ్యాక్సిన్ అలయన్స్ని 2000వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద మనం పాకిస్తాన్కి ఈ టీకాలని ఇవ్వబోతున్నాము. ఇప్పటికే మన భారతదేశం 65 దేశాలకి కరోనా టీకాని పంపిణీ చేస్తోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. గవి అనేటటువంటి వ్యాక్సిన్ అలయన్స్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఈ గవి అనేటటువంటి వ్యాక్సిన్ అలయన్స్ని ఐక్యరాజ్య సమితి 2000వ సంవత్సరంలో అందరికీ కూడా వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో 2000వ సంవత్సరంలో ఈ గవి అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన తర్వాత ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య ఈ తీరత్ సింగ్ రావత్ ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఎవరు? తీరత్ సింగ్ రావత్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తుంగభద్ర జలాల గురించి. తుంగభద్ర జలాలకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అధికారికంగా ప్రకటించకముందే తుంగ మరియు భద్రా నదుల మీద ప్రాజెక్టులకి కర్ణాటక ఏమో 36 టీఎంసీలు, అలాగే రాజోలిబండ కుడికాల్వకి 4 టీఎంసీలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లించటం తొందరపాటు చర్య అవుతుంది. జలాల మళ్లింపు ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే జరగాలి అన్నది ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతం వద్ద ప్రారంభమయ్యేటటువంటి తుంగా నది ఏ ప్రాంతం వద్ద భద్రా నదిలో కలుస్తుంది? ఏ ప్రాంతం వద్ద? షిమోగా పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కూడలి అనేటటువంటి గ్రామం వద్ద తుంగా నది భద్రా నదిలో కలుస్తుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ పరిశోధన మరియు అభివృద్ధి విధానాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? అంటే ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ 2021కి సంబంధించి ఈ పాలసీని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కర్ణాటక రాష్ట్రం ప్రవేశపెట్టింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి డైనాసిటీ టు డెమోక్రసీ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ స్మృతి ఇరానీస్ ట్రయంఫ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.